అందరినీ ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది సభ్యుల మధ్యలో ఇలాగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి వీరందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలవడం అనంటే ఎలా ఉంది కదా అనంటే, వృద్ధాప్య దశలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత మీకు చేయవలసిన సేవ ఏంటి అనేది ప్రస్తుతం అనిపించేటువంటి విషయం. ఒకటే చెప్తున్నాను, ఏ దశలో అయినా ప్రహ్లాదుడితో మొదలు పెడితే, ఎవరితోటి మొదలు పెట్టినా జన్మ సార్థకం కావాలంటే భగవంతుడిని ఆశ్రయించడం ఒకటే విద్యుక్త ధర్మం. కాబట్టి భగవంతుని సేవలో భక్తితో మీ జీవితం ఇలాగనే కొనసాగాలని, మోక్షాన్ని, ఎందుకంటే మోక్షం అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే, ఖట్వాంగుడికి 2 గడియల్లోనూ మోక్షం ఇచ్చాడు భగవంతుడు. ఇన్ని సంవత్సరాలు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లేదా మాకు తెలియలేదు, చేయలేకపోయాం అనుకుంటే ఈ రోజు నుండి మొదలు పెట్టండి. రోజుకొక అర్ధగంట, ఉదయం అర్ధగంట, సాయంత్రం, అదొక అభ్యాసంగా పెట్టుకొని సాధన చేయండి. భగవంతుడు ఆయన కాపాడుతుంటాడు. అమ్మ మిమ్మల్ని అందరు కలవడము చాలా సంతోషం వేసింది. నేను కూడా ఇక్కడి నుండి నేనేమి చేయగలుగుతాననే రీతిలో మిమ్మల్ని అందరికీ మీకు అందరికి సహాయం చేస్తూ మీ సేవలో ఉంటాను. అటు లైన్ ఇస్తున్నాను. ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అంటే విడిగా కూడా బోనాలను చేసుకున్నాడు వేరే ఇచ్చాను. అవి కూడా అంటే ఇప్పుడేమో వీళ్ళని అందరు అయితే చీరలే మీరందరూ కట్టుకోవాల్సినవి అమ్మవారి ప్రసాదంగా అనండి అందరూ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇదే నామం అమ్మవారు కాపాడుకుంటుంది. ముగ్గురమ్మల మూల శక్తి. ఈ నవరాత్రులు జరిగాయి కదా, ప్రతిసారి కూడా నవరాత్రులు అనేదే కాకుండా ఇదే విధానంగా, జీవన విధానంగా పెట్టుకొని నాతో పాటుగా కొంతమంది సభ్యులందరినీ కూడా నిరంతర పారాయణము, నిరంతర నామస్మరణ చేయించడమే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్న ఈ కార్యక్రమ పరంపరలో ఈ మధ్యలో వచ్చినటువంటి నవరాత్రుల్లో అమ్మవారికి చీరలు సమర్పణ చేయాలి అనుకున్నాము. అంతకుముందు 108 చీరలతో చేయడం జరిగింది. తర్వాత లలితా సహస్రనామాలో 1000 నామాలు ఉంటాయి. 1000 నామాలు అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీరగా పెట్టడం కూడా జరుగుతుంది. అది కాకుండా మన శాకంబరి నవరాత్రుల్లో 108 చీరలతో అమ్మవారికి అర్చన చేశాను. 108 నామాలు, 108 శ్లోకాలు, 108 శక్తి పెట్టి ఇద్దాము. ఈ ప్రసాదాన్ని అందరికీ, మన వాళ్ళందరికీ పంచాలనే ఉద్దేశానికి నేను మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదంగా వచ్చినటువంటి వాళ్ళందరూ నిజంగా కూడా అదృష్టవంతులు, ధన్యులు. ఎందుకంటే అమ్మవారి స్పర్శతో వచ్చినటువంటి ప్రసాదం కనుక అందరూ కట్టుకోండమ్మా. అందరు కట్టుకొని మమ్మల్ని కూడా అనుగ్రహించండి, ఆశీర్వదించండి. అయితే మీ తృప్తే మా తృప్తే అనుగ్రహంగా భావిస్తారు. మీరు వయసులో అందరిలో చిన్న ఉన్నారు కదా, కలర్ చూసుకుంటారా? ఇవి ఫోల్డ్ చేసి ఇట్లా బ్రైట్ ఉంది కదా మీలాగనే. వాళ్ళకి హెల్పింగ్ నేచర్ బాగా. చెప్పు. అమ్మవారి చీరలు మాకు ఇచ్చినందుకు, ప్రసాదం మాకు ఇచ్చినందుకు మస్తు సంతోషంగా ఉంది మాకు. ఈరోజు అమ్మవారికి అలంకరించిన చీరలను తీసుకొచ్చి మన ధరిత్రి మేడం గారు ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. వారితో పాటు స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ చీరల పంపిణీ కూడా అంటే ఇక్కడ వీళ్ళు కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎంచుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం.